Hey guys, welcome back to my YouTube channel Introvert Amai and welcome back to a new vlog. సో ఫస్ట్ టైం ఎవరైతే నా వీడియో చూస్తున్నారో ఫస్ట్ వాళ్ళు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని ఎండ్ వరకు చూసేయండి. సో ఈరోజు నేను ఏం చూపించబోతున్నానంటే గెస్ చేయండి, చూద్దాం. సో ఆల్రెడీ మీకు తమిళ చూసారు కాబట్టి మీకు తెలిసిపోయే ఉంటుంది. సో నేను ఈ మధ్య చాలా రీల్స్ చూస్తున్నాను అనమాట, ఇన్స్టా స్క్రోల్ చేస్తుంటే, లైక్ రిసైన్ ఆర్పి అనమాట. సో నేను అనుకున్నాను నేను కూడా ట్రై చేస్తే బాగుంటుంది కదా ఒకటి అనేసి అనుకున్నాను అనమాట. సో ఫస్ట్ కిట్ ఆర్డర్ చేద్దామంటే ఎందుకు అది వస్తుందా రాదా, మంచిగా వస్తుందా రాదా, నాకు చేయనికి వస్తుందా రాదా అనేసి అయితే చాలా అనుకున్నాను. సో సర్లే పోదాం, ఒకసారి ట్రై చేస్తే పోయేది ఏముంది అనేసి అనుకొని నేను మీషోలో అయితే ఆర్డర్ చేశాను అనమాట. సో ఐ గాట్ దట్ కిట్ టుడే. సో అది నేను ఇప్పుడు మీ ముందు అన్బాక్స్ చేసి చూపిస్తాను, ఎలా వచ్చిందో చూద్దాం. నేను కూడా మీతో పాటే చూస్తాను అనమాట. సో ఇదన్నమాట కిట్ మనకి ఇలా వచ్చింది. సో దీన్ని ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాం. కట్టబట్లేదు, కట్టతో వేస్ట్, మనకి చెయ్యే బెటర్. సో ఇలా వచ్చింది. లోపల ఎట్లా చేయాలి ఇది చూద్దాం. ఇది కదా. సో ఐ గాట్ లైక్ దిస్. సో ఇందులో ఏం వచ్చాయో చూపిస్తా. బయట రావు, కనిపించిందా? యా. సో ఒక స్టాండ్ లాగా వచ్చింది అండ్ వి గాట్ సమ్ గ్లిటర్స్. కనిపించిందా? దీస్ ఆర్ గ్లిటర్స్. ఇంకా ఇవేంటి అమ్మ నాకు తెలియదు, సంథింగ్ సమ్ కలర్ టైప్స్ ఉన్నాయి. అండ్ గ్లాసెస్. మమ్మీ పట్టుకోవా? పడతాయి. అది పట్టుకో, ఇట్లా పట్టుకో, ఇట్లా పట్టుకో. సో వి గాట్ క్లిస్టర్ క్లియర్ రిసైన్. ఓకే, దిస్ ఇస్ రిసైన్ అండ్ దిస్ హార్డ్నర్. సో వి గాట్ నేమ్స్ హియర్. నాకు తెలియదు ఇందులో ఏదని, సో ఇక్కడ చూసే తెలుసుకుంటున్నా. 2 బాటిల్స్ అండ్ అది చేయడానికి మౌల్డ్ అనమాట. ఇలా వచ్చింది మౌల్డ్. నైస్, బాగానే వచ్చింది. అండ్ ఇందులో మనకి ఇంకా గ్లౌజెస్ ఇచ్చిండు ప్లాస్టిక్వి. సమ్ స్టిక్స్, ఐస్ క్రీమ్ పుల్లలు ఇచ్చిండు. మనకు కిట్ లో వచ్చిన ఐటమ్స్ అనేది ఇవన్నమాట. సో అవన్నమాట మనకు ఇప్పుడు మనం మీషోలో ఆర్డర్ చేసిన కిట్ నుంచి వచ్చినవి. సో నేను అదే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అది ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా మీకు నేను ఈ వీడియోలో అటాచ్ చేస్తాను. తర్వాత ఎలా వచ్చిందో మీరు కూడా చూసి చెప్పండి. నేను కూడా ఫస్ట్ టైమే కాబట్టి ఓకే ట్రై చేద్దాం, ఏమవుతుంది ట్రై చేసి చూపిస్తాను మీకు కూడా. సో మీరు కూడా ఎవరైనా ఇది తీసుకోవాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, చూడండి. ఓకేనా? ఓకే గాయస్, అది చేశాక మళ్ళీ కలుస్తాను. బాయ్. సో నా దగ్గర ఈ హ్యాపీ యానివర్సరీ అని స్టిక్కర్స్ లేవన్నమాట. సో అందుకని నేను ఏం చేసి ఒక పేపర్ మీద రాసి వాటికి వాళ్ళు ఇచ్చిన ఆ గ్లిటర్స్ ఉన్నాయి కదా అవి గమ్ పెట్టి చిన్న చిన్నగా అతికిస్తున్నాను అనమాట. ఇక్కడ నేను కొన్ని యూట్యూబ్ వీడియోస్ లో చూసి ఎలా చేయాలని ఇట్లా ఐడియా తెచ్చుకొని ఇక్కడ స్టార్ట్ చేశారనమాట ఇక ప్రాసెస్ అయితే. సో మీరైతే ఖచ్చితంగా ఇలాంటివి ఏమైనా స్పెషల్ పర్సన్స్ కి ఇట్లా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఏదైనా స్పెషల్ డేస్ అప్పుడు మీ హ్యాండ్ మేడ్ తో చేసినవి అయితే ఇంకా బాగుంటాయి కదా. సో అందుకని మీరు మీషోలో కావాలనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి. కింద నేను లింక్ ఇస్తాను అనమాట డిస్క్రిప్షన్ లో. మనకు చాలా తక్కువ కాస్ట్ లోనే వచ్చింది. సో నేనైతే అక్కడ వాళ్ళు ఇచ్చిన మెజరింగ్ కప్స్ లోనే ఆ మెజరింగ్ తీసుకొని అయితే నేను చేశానమాట. ఇంకా నేను వేరే ఏం అట్లా మెజరింగ్స్ తీసుకోలేదు, వాళ్ళు ఇచ్చిన కప్స్ కి తగ్గట్టుగానే తీసుకొని చేసేసాను. ఇక్కడ మనం ఫస్ట్ ఆ 2 లిక్విడ్స్ ని మనం మెజరింగ్ కప్ లోకి తీసుకున్నాక, ఆ రేషియోలో తీసుకున్నాక మనం వాటిని చాలా స్లోగా మిక్స్ చేసుకోవాలి. అందులోనే మనకు అప్పుడు ఏమైనా కలర్ కానీ ఆ గ్లిటర్స్ కానీ కావాలనుకుంటే మనం అందులోనే మిక్స్ చేసుకొని ఆ తర్వాత మనం ఆ మౌల్డ్ లోకి యూజ్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ కలర్ కానీ ఇంకా గ్లిటర్స్ కానీ ఏం యూజ్ చేయట్లేదు, జస్ట్ అందులో ఉన్న గోల్డ్ పేపర్ యూజ్ చేశాను. అలాగే మా ఇంట్లో మమ్మీ వాళ్ళు ఉన్నటువంటి 5th యానివర్సరీ గార్లెండ్స్ ఉన్నాయి కదా, ఆ రోజ్ పెటల్స్ యూజ్ చేశాను.
అంతే అన్నమాట. ఇంకా కలర్ అవైతే నేను ఏం యూజ్ చేయలేదు వాళ్ళు ఇచ్చినవి. ఓన్లీ గోల్డ్ కలర్ పేపర్ వాళ్ళు ఇచ్చింది యూజ్ చేశాను. సో నేను అప్పుడు రెసిన్ ఆర్ట్ తీసుకున్నా అని చేసి చూపిస్తాను చెప్పాను ట్రై చేసి. సో ఇలా అన్నమాట నేను చేసింది, ఇలా వచ్చింది. సో 24 అవర్స్ అయింది. సో ఇప్పుడు నేను దీని నుంచి తీసేస్తున్నాను, రిమూవ్ చేసి చూపిస్తాను ఇలా వచ్చిందని. ఈజీగానే రిమూవ్ అవుతుంది ఇలా. సో దీన్ని ఇలా తీసాక ఇలా వచ్చిందనమాట. ఎలా ఉందో నాకు కామెంట్ లో చెప్పండి. నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేశాను, కానీ నాకైతే బాగా అనిపించింది ఇలా చేయడం. ఇలా మన చేతితో మనం చేస్తే ఎంతో హ్యాపీగా ఉంటది కదా. ఈ రెసిన్ ఆర్ట్ ని మీరు కూడా ట్రై చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ కిట్ ని మాత్రం ఆర్డర్ పెట్టుకోవాల్సిందే మీరు మీషో నుంచి. చాలా తక్కువగా వస్తుంది మనకు. మనం ఏదైనా కొత్తగా చేసాము, అది బాగా వచ్చిందంటే అందరికి చూపించాల్సిందే కదా. సో ఇక్కడ మా మమ్మీకి, మా డాడీకి, ఇంకా మా చెల్లికి వీడియో కాల్ చేసి అందరికి చూపించారనమాట. సో అందరూ కూడా చాలా బాగుంది అని చెప్పారు. సో ఇప్పుడు మీరు కూడా ఎలా ఉందో నాకు కామెంట్ చేస్తే చెప్పండి, ఓకేనా. సో ఈ వీడియో ఇక్కడ వరకు చూసినందుకు మీ అందరికి చాలా థ్యాంక్స్. అండ్ ఇంకా ఈ ప్రోడక్ట్ లింక్ మీకు కావాలంటే నేను కింద లింక్ ఇస్తాను, అది ఆర్డర్ పెట్టేసుకోండి మీరు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా. ఓకే గాయస్, బాయ్ గా.